గత వారం మనం చెప్పుకున్న దాంట్లో లేవగానే నిద్రలోంచి ఒక క్వశ్చన్ మనం అనుకోవాలి అని చెప్పాం. ఈరోజు నేను ఏం చేయగలను బెటర్గా. రాత్రి పడుకునే ముందు క్వశ్చన్ అనుకోవాలి చెప్పాం. ఈరోజు నేను చేసిన దాంట్లో ఏంటి నేను పర్పస్ ఆఫ్ లైఫ్ చేయగలిగాను, దేనికోసం నేను అద్భుతంగా చేయగలిగాను. నేను నాది, నేను నా కుటుంబము, నేను నా సంపాదన, నేను నాది అనే నేను ప్లస్ అనేటువంటి దాని కాకుండా నేను అతీతంగా నేను చేయగలిగాను. మనతో మనం సెల్ఫ్ టాక్ ఉండాలి. మన వొకాబులరీ పాజిటివ్గా ఉండాలి. మన వొకాబులరీ చాలా పాజిటివ్గా ఉండాలి, చాలా పొటెన్సిఫుల్గా ఉండాలి. కాబట్టి లెట్ us all ప్రాక్టీస్ హౌ టు స్పీక్ స్వీట్లీ, హౌ టు స్పీక్ జెంట్లీ, హౌ టు స్పీక్ కామ్లీ, హౌ టు స్పీక్ ఇన్ఫ్లుయెన్స్ ఓరియంటెడ్లీ, హౌ టు స్పీక్ ఇన్ ఎ మోస్ట్ అప్రిషియేటివ్ వే. చాలా సాధ్యం. దీనివల్ల చాలా సమస్యలు పోతాయి. చాలా 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 సమస్యలు పోతాయి. ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఈ టాక్ ఏదో నేను అతీతం కాదు. ఐఎమ్ నాట్ ఎ టీచర్, యూఆర్ నాట్ ఎ స్టూడెంట్. వీఆర్ ఆల్ జస్ట్ డిస్కసింగ్ వన్ పాయింట్. కాబట్టి ఆ ఎలివేటింగ్ పాయింట్స్లో, ఈ ఎలివేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్లో ఖచ్చితంగా మనం మన మాట తీరులో కొంత పరిపక్వత, ద మెచ్యూరిటీ, కొంత పరిణితి, సమ్ ఎబోలీనెస్, హైనెస్ అండ్ ఆ స్వీట్నెస్, రిచ్నెస్ ఇన్ అవర్ టాక్. చూసారండి, ఫస్ట్ టైం మీరు వినుంటారు ఈ పదం, రిచ్నెస్ ఇన్ అవర్ టాక్. అంటే మాటల శబ్ద ఐశ్వర్యం, మాటల ఐశ్వర్యం, మాటల సంపద. దీన్ని మనం చాలా అద్భుతంగా పంచవచ్చు. దీనికి ఏం ఖర్చు లేదు కదండి. నో నీడ్ ఆఫ్ ఎనీ మనీ, ఎనీ కరెన్సీ, ఎనీ ఫోన్పే. ఈ మాటలకేం లేదు కదా. ఎవరితో మాట్లాడినా అలాగనే మనం ఎవరికి హెడ్ఏక్ అవ్వకూడదు. మన మాట అమృతంలా ఉండాలి తప్ప అమృతాంజనం రాయించేదిలా ఉండకూడదు. మన మాట వాళ్ళే ఉండేటువంటి యొక్క నిర్లిప్తను, నిరాసక్తిని తొలగించేదిలా ఉండాలి తప్ప మన మాట వాడికి జెండు బాం కాకూడదు. ఇప్పుడు రావద్దు వదిలేస్తాడు రా వీడు, ఈ తలనొప్పి ఎందుకురా అలా ఆ మాట, ఆ తీరుకు మనం రాకూడదు. కాబట్టి క్రిస్ప్గా, తక్కువగా, చక్కగా, వండర్ఫుల్గా, మీనింగ్ఫుల్గా, స్వీట్గా ఎదుటి వ్యక్తి వావ్ ఏం మాట్లాడారా, ఆ లాస్టింగ్ ఇంప్రెషన్, మన మాట వాళ్ళ హృదయాల్లో ఇంప్రింట్ అవ్వాలి. ఎవరితోనో మాట్లాడండి, కానీ పొల్లు మాట్లాడి, పనికిమాన విషయాలు మాట్లాడి, యూజ్లెస్ విషయాలు మాట్లాడి, ఇతరుల మీద చాడీలు మాట్లాడుతూ, నెగిటివిటీని మాట్లాడుతూ, వాడిని నిందిస్తూ, వీళ్ళని నిందిస్తూ, పరోక్షంగా ఎవరి కోసం నిందారోపణని వీళ్ళతో చేస్తూ, పరుషంగా మాట్లాడుతూ, దోషాలను వెతుకుతూ పోతూ, తప్పులు వెతుకుతూ పోతూ, మన మాటలు నిరంతరం కూడా ఇతరులని ఇబ్బంది పెట్టేలా, ఇతరుల ఇబ్బందుల్ని, ఇతరుల దోషాలని మనం ఐడెంటిఫై చేసేలా, నిరంతరం మన మాటలు ఇంకొల్ని నొప్పించేలా, గుచ్చుకునేలా, బాధించేలా, పక్కవాడికి నెగిటివిటీస్ మాట్లాడడానికి మన మౌత్, మన టంగ్ అనేటువంటి ఒక డస్ట్బిన్ మాదిరిగా మనం చేసుకొని మనం చేయకూడదు. కనుక ఒక అద్భుతమైనటువంటి తెలుగులో వాక్యం ఉన్నది, రసన చేయును చరిత రచన. రసన అంటే నాలుక, చేయును చరిత హిస్టరీ, రచన రైటింగ్. ద హిస్టరీ is been written by the tongue, not with the pen. కాబట్టి మన చరిత్రలో నిలిచి ఉండిపోయేలా మనం మాట్లాడగలం. పాజిటివ్గా మాట్లాడాలి, తప్పుల్ని ఎత్తి చూపుతూ మాట్లాడద్దు. ఇతరుల యొక్క తప్పును, ఫర్ ఎగ్జాంపుల్ నేను జగదీశ్వరి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎక్కడో మాకు సంబంధం లేని వ్యక్తి, ఒక జలమూరు లోకనాథ్ అనే వ్యక్తి కోసం, లోకనాథం అలాంటి వాడండి, లోకనాథం ఇలాంటి లోకనాథం గారిలో ఉండేటువంటి బ్యూటిఫుల్ క్వాలిటీస్ మీద మాట్లాడుకున్నంతసేపు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ లోకనాథం అనే వ్యక్తిలో ఉండేటువంటి లోపాలని ఎత్తి చూపించగా నేను మాట్లాడుతూ ఉంటే మై మైండ్ విల్ బికమ్ ఏ డస్ట్బిన్ అండ్ జగదీశ్వరీస్ మైండ్ ఆల్సో విల్ బికమ్ ఏ డస్ట్బిన్. అంటే ఆ డస్ట్బిన్కి లిడ్, ఆ ఓపెనింగ్ ఏం తెలుసా అండి, మన మౌత్. ఇక్కడి నుంచి వెళ్తుంది ఆ డస్ట్బిన్లో చెత్త అంతా మన నోట్లోంచి వెళ్తుంది. అంటే మన నోటి వెంబడి వచ్చేటువంటి చెత్త ఆ చెవుల్లోంచి, ఆ నోట్లోంచి చెత్త ఈ చెవుల్లోకి వెళ్తుంది. కాబట్టి మన శబ్దం అనేటువంటిది బ్రహ్మతత్వము, అంటే డివైన్ ఓరియంటెడ్. కాబట్టి దాన్ని అంతే చక్కగా మనం
యూజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications.